నమస్తే. దేశంలో యువత మరియు జెన్జీ రాజకీయ ప్రాతినిధ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సరికొత్త మరియు సంచలనాత్మక డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. పార్లమెంట్, శాసనసభ మరియు శాసన మండలి ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న కనిష్ట వయోపరిమితిని గణనీయంగా తగ్గించేలా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పిలుపునిచ్చారు. లోక్సభ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ వయసును 25 నుంచి 21 ఏళ్లకు, అలాగే రాజ్యసభ మరియు శాసన మండలి ఎన్నికల వయసును 30 నుంచి 25 తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా ఢిల్లీ వేదికగా ఆల్ ఇండియా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఆయన చేపట్టిన పర్యటన మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత భాగస్వామ్యం మరియు రాజ్యాంగ సవరణల చుట్టూ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు సంధించారు. దేశ జనాభాలో జెన్జీ యువత దాదాపు 30% వరకు ఉన్నారని, కానీ పార్లమెంటు మరియు అసెంబ్లీలలో వారి ప్రాతినిధ్యం 1% కంటే తక్కువగా ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అసమానతను తొలగించాలంటే చట్టసభలలో పోటీ చేసే కనిష్ట వయోపరిమితిని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. లోక్సభ మరియు విధానసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు, రాజ్యసభ మరియు విధాన మండలి స్థానాలకు 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలని కోరారు. బ్రిటన్, జర్మనీ, సింగపూర్ వంటి విదేశాల్లో చాలా చిన్న వయసులోనే ప్రజాప్రతినిధులుగా మరియు అధినేతలుగా ఎన్నికయ్యే విధానాలు అమలులో ఉన్నాయని ఉదహరించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే పివి నరసింహారావు హయాంలో స్థానిక సంస్థల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించారని గుర్తు చేస్తూ ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీలకు కూడా 21 ఏళ్లకు మార్చాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా అధికారికంగా ప్రభుత్వం తరపున ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర వ్యూహాలు రచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి పోటీ వయోపరిమితిని 20 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. అంతేకాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నందున ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో పాటు ఇండియా కూటమి చెందిన పలు ప్రాంతీయ పార్టీల అగ్రనేతలను కలిసి ఈ అంశంపై మద్దతు కోరనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జెన్జీ యువతకు సంబంధించి నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఆందోళనల వేళ నమోదైన కేసులను ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ విషయంలో ఓపెన్ మైండ్తో ఆలోచించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని లేదా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తూ జిల్లాలను ఏలగలిగినప్పుడు చట్టసభలలో చట్టాలు చేయడానికి 21 ఏళ్ల యువతకు అర్హత ఎందుకు ఉండకూడదనే వాదనను రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా జాతీయ వేదికపైకి తెచ్చారు. ఇది అటు జెన్జీ మరియు యువ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలతను పెంచేందుకు ఉపయోగపడుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. గతంలో కేంద్రంలో జై జవాన్ జై కిసాన్ నినాదం ఉంటే ఇప్పుడు దానికి జై యువాను జోడిస్తూ ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు కల్పిస్తే అనుభవలేమి రాజకీయ కుటుంబాల ఆధిపత్యం పెరిగే అవకాశాలు ఉంటాయా, లేక నిజమైన యువ నాయకత్వం రూపుదిద్దుకుంటుందా అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరియు ఇతర విపక్షాలు రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ రాజ్యాంగ సవరణ డిమాండ్పై ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ నుంచి మొదలైన ఈ ఎలక్షన్ ఏజ్ కట్ రచ్చ రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన డిమాండ్ భారత రాజకీయాల్లో జెన్జీ ప్రాతినిధ్యంపై ఒక పవర్ఫుల్ చర్చను రగిల్చింది. మరి ఆగస్టులో అసెంబ్లీలో చేయబోయే తీర్మానం మరియు ఢిల్లీ పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూద్దాం. మరి ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి? 21 ఏళ్లకే యువత చట్టసభల్లోకి అడుగుపెట్టడం సరైన నిర్ణయమేనా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.